ఒకరి చేత్తో చేస్తే ఏం చేసినా అమృతంలాగా ఉంటుంది. ఆ రుచి మరొకరికి రాదురా. కానీ ఇద్దరు వంట చేస్తే ఒకేలాగా ఉండడం, టేస్ట్లు సేమ్ టు సేమ్ ఉండడం, నాకు తెలిసి మీ ఇద్దరు ఏ జన్మలోనో తల్లి కూతుళ్ళై ఉంటారమ్మా. తాతయ్య, ఈ జన్మలో కూడా అయ్యే ఉంటారు. ఎక్కడో మిస్ అయింది. చాలే ఆపండి. వంటలు ఒకేలా చేస్తే తల్లి కూతుళ్ళు అయిపోతారా ఏంటి? ఇంట్లో వాడే వస్తువులు సేమ్, వంటల్లో వేసే మసాలాలు సేమ్, అందుకే టేస్ట్లు కూడా సేమ్. అవునా? అయితే నువ్వు ఈసారి వండిపెట్టు. ఎలా ఉందో తిని చెప్తాం టేస్ట్. లేదమ్మా, మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక బంధం ఉండే ఉంటుందమ్మా. లేదంటే ఇద్దరి వ్యక్తులకి ఇన్ని విషయాల్లో దగ్గర పోలికలు ఉండడం అనేది జరగదమ్మా. తాతయ్య గారు, పోనీ ఈ జన్మలో కూడా మేమిద్దరం అమ్మ కూతుర్లే అనుకోండి. సరే తాతయ్య గారు, తినండి తినండి తినండమ్మా. మీ బిడ్డ మీ పక్కనే ఉన్నా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కంటితో కాకుండా మనసుతో చూడండి.